ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ జేఏసీ గిరిజన సంఘాలు తలపెట్టిన బంద్ కొనసాగుతుంది. ఈ బంద్లో దుకాణాల సముదాయాలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నాయి. విశాఖ జిల్లా పాడేరు, పోలవరం జిల్లా రంపచోడవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, పార్వతీపురం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో ఈ బంద్ కొనసాగుతుంది. రవాణా కోసం ఆర్టీసీ బస్సులను అడ్డుకోకుండా పోలీసులు చూస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల్లో ఎస్టీలకు 100% రిజర్వేషన్ చట్టం రూపొందించాలని, 1/70 చట్టం పరిరక్షణకు ప్రభుత్వం పటిష్టంగా చర్యలు చేపట్టాలన్న డిమాండ్స్ చేస్తున్నారు. వీటిపై సీఎం చంద్రబాబు ఆదివాసీ దినోత్సవాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన హక్కుల సాధన, చట్టాల పరిరక్షణ ధ్యేయంగా ఈ మన్యం బంద్కు పిలుపునిచ్చారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలైన అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో ఈ బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా అంతకంటే ఒకరోజు ముందుగా ఈ నిరసన చేపట్టారు. గిరిజన భూములను గిరిజనేతరులకు బదలాయించకుండా రక్షించే 1/70 చట్టాన్ని పూర్తిగా కాపాడాలని, దీనిపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బలమైన కౌంటర్ దాఖలు చేయాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్టీ అభ్యర్థులకే 100% రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. బంద్ నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించనున్నారు. అరకులోయ, బొర్రా గుహలు, పద్మాపురం గార్డెన్స్, చాపరాయి వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో వాణిజ్య వ్యాపారాలు, సందర్శనలు నిలిపివేయవచ్చు. ఏజెన్సీ పరిధిలోని స్థానిక వ్యాపారులు, వర్తకులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి ఈ నిరసనకు మద్దతు తెలపాలని జేఏసీ కోరింది. పోరాటం